దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తితో వినవలసిందిగా మనవి చేస్తున్నాం. వాక్యమును వినేదానికంటే ముందుగా దేవుని యొక్క బైబిల్, పరిశుద్ధ గ్రంథ బైబిల్ పైకెత్తి మనం బైబిల్ పల్లవి పాడుతాము. మీ బైబిల్, సొంత బైబిల్ను కలిగిన వారు బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రతిదినము బైబిల్ అనేది మనము చదువుతుంటాను. చదవగలిగిన వారందరూ ఉదయం లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యాన్ని చదవాలి కదండి. ఉదయం లేవగానే దేవునితో మాట్లాడాలి. ఇంకా ఆ దినమంతా దేవుని వాక్యం మనలను నడిపిస్తూ ఉంది. దేవుని వాక్యము చదవకుండా మనము ఏదో చేసి పని ఉన్నామనుకోండి, ఆ దినమంతా మనము దేవుని చేత నడిపించబడము. మరి ఎవరి చేత నడిపించబడతాము అని అంటే శత్రువైన సాతాను చేత నడిపించబడతాం. సాతాను చేత నడిపించబడితే మన ప్రయాణము ఎక్కడికి వెళ్తుంది అని అంటే, ఒకవేళ బండి డ్రైవరు సాతానుడు అయినాడు అనుకోండి, మనం నడిపించేది సాతానుడు అయినాడు అనుకోండి, ఆ దినం ఎట్లా పోతాము? వంకర టింకరగా పోతాం కదా. వంకర టింకరగా పోతాం. ఎందుకు అని అంటే, మన డ్రైవర్ సాతానుడైతే బండి ఎలా పోతుందంటే వంకర టింకర పోతుంది. అదే మన యొక్క బండి యేసుక్రీస్తు వారు నడిపినారనుకోండి, ఎలా పోతుందంట? చక్కగా వెళ్ళిపోతుంది, సమాధానంగా వెళ్ళిపోతుంది, సంతోషంగా వెళ్ళిపోతుంది, నెమ్మదిగా వెళ్ళిపోతుంది. అందుకే ఉదయకాల సమయంలో ఫస్ట్ మనము లేవగానే ముందు దేవుని వాక్యాన్ని ఏం చేయాలట? చదవాలి. చదవగలిగిన వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదవగలము, మేము చదువుకున్నాము అనుకునే వాళ్ళంతా పొద్దున్నే లేవగానే ఏం చేయాలా? బైబిలు చదవాలి. మరి చదువు రాని వాళ్ళ సంగతి ఏంటి? మాకు చదువు రాదయ్యా, మేము చదవలేము అనుకునే వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, ఉదయం లేవగానే ముందు ఎవరితో మాట్లాడాలా? మనము దేవునితో మాట్లాడాలి. మోకాళ్ళు వంచి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినమంతా మేము ఎలాగ నడుచుకోవాలో, మరి మా యొక్క మార్గంలో నీవు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేయాలి. ఇక బైబిల్ చదవకుండా ప్రార్థన చేసినాము, ప్రార్థన చేయకుండా మనము వెళ్ళినామనుకోండి, ఎట్లుంటుంది మన ప్రయాణము? ఆ దినచర్య అంతా కూడా ఎలా ఉంటుంది? అంత గందరగోళం కదా, అంత గందరగోళంగా ఉంటుంది. అందుకే చదవగలిగిన వాళ్ళంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవగానే బైబిలు చదవాలి. చదువుతున్నారా? మరి మీరు యవనస్తులు పిల్లలు చదువుతున్నారా? బైబిల్ చదువుతారా? మిమ్మల్ని చదివించేది బైబిలు. మీ అమ్మ నాన్న మిమ్మల్ని స్టడీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చదివిస్తున్నారు? బైబిల్ చదవడానికే ప్రయాసపడి వాళ్ళు చదివించింది. ఎందుకు అని అంటే చక్కగా బైబిలు చదవాలా, వినిపించాలా, నేర్చుకోవాలా. ఎందుకు అని అంటే దేవుని వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము. దేవుడు మనతో మాట్లాడతాడు, మనం ఎలాగ నడుచుకోవాలో ఆయన నేర్పిస్తాడు, ఆయన స్వరాన్ని మనకు వినిపింపచేస్తాడు. మనం బైబిల్ చదవకపోతే దేవుడు మనతో మాట్లాడడం. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయాలి అని అంటే బైబిల్ను చదవాలి. ఉదయం లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ను చదవాలి. బైబిల్ చదివితేనే
మనము ఆయనకు దగ్గర సంబంధం కలిగిన వారముగా ఉంటాం. ప్రార్థన చేస్తేనే మనకు ఆయనకు దగ్గర సంబంధం అనేది ఉంటుంది. మీ బంధువులు ఉన్నారనుకోండి, బంధువులకి రోజు ఏం చేస్తారండి? సెల్ ఫోన్ తీసుకొని చక్కగా ఫోన్ చేస్తారు. అవునా లేదండి? చేస్తారా లేదా? ఒక 2 రోజులు 3 రోజులు కనుక బంధువులకు ఫోన్ చేయకపోతే వాళ్ళు ఏమంటారు? ఏంటి చాలా దూరం అయిపోయినావు, ఫోన్ చేయడం లేదు, సహవాసం అనేది ఏమైంది? ఎడమైపోయింది అని అంటారు. చూడు, 1 రోజు 2 రోజులు బంధువులకు చేయకపోతేనే అలా ఫీల్ అవుతాము, మనం అవుతాము, వాళ్ళు అవుతారు. మరి దేవుడి వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే దేవుడు మనకు సమీపంగా ఉంటాడా? ఉండడు. ఆయనకు మనకు సమీపముగా ఉండాలి అని అంటే ప్రతి దినము ఉదయం లేవగానే మనము బైబిల్ చదవాలి, రాత్రి పడుకునే ముందు బైబిల్ చదవాలి, సమయం ఉంటే ఖాళీ టైంలో ఎప్పుడైనా చదవచ్చు. అప్పుడు దేవునికి మనకి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. సరే, ఈ యొక్క సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. చూడండి, తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనము. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనము. నేను చదువుతాను, మీరు దయచేసి దాన్ని శ్రద్ధగా వినండి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఇది దేవుడు మనకు ఈ 3 దినాల యొక్క మీటింగ్స్లో ప్రార్థించగా దైవజనుల చేత ఏర్పరచబడినటువంటి ఈ యొక్క వాగ్దానం. దీనిని బట్టి మనము ఎలాగున్నాము, ఏంటి, ఎలాగ నడుచుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. ఈ చదవబడినటువంటి లేఖన భాగం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. దేవుని నడిపింపు కొరకు దయచేసి అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకముల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ సమయంలో మీ పాద సన్నిధికి వస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. అల్పులము, అయోగ్యులము, ఎన్నికలైన వారము ప్రభా, చదవడ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాభివృద్ధిని కలిగించమని కోరుతున్నాను. ప్రభా, ఎన్నికలేని వాడును, నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడును మీ కృపలో మేలుకై జ్ఞాపకం చేసుకోండి. నా సొంత తలంపులు, మాటలు, ఆలోచనలు కాక మీ తలంపు ద్వారా మీ ఆత్మచేత మహిమార్థమై ప్రభా నిలవెట్టుకొని వాడుకుంటున్నామని కోరుతున్నాం. తండ్రి, ప్రజలలో మీ కార్యమును జరిగించి మీరే మహిమ పొందమని కోరుతూ ఘనత మహిమా ప్రభానికి ఆరోపిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. ప్రభువు తన వారిని ఎరుగును. చెప్పండి అందరూ నాతో పాటు, ప్రభువు. అందరూ చెప్పండి, ప్రభువు తన వారిని ఎరుగును. చాలు. దేవుడట తన వారిని ఎరుగును అని వ్రాయబడి ఉంది. తన వారు ఎవరు, ఆయన ఎలాగ ఎరిగి ఉన్నాడో అనేటువంటి సంగతిని మనము గమనించి విని గ్రహించి ఆయన ఎరిగినటువంటి వారిలో
మరి మనము కూడా ఉన్నామా లేదా? ఆయన ఎరిగినటువంటి వారిలో మనము లేకపోతే దేవుడు అంటాడు, మీరెవరూ నాకు తెలవదు, వెళ్ళిపోండి అంటాడు కదండి, అంతేనా? ఆయన ఎరిగినటువంటి గుంపులో కనుక మనం ఉంటే నావాడు అని పిలుచుకుంటాడు, నావాడు అని చెప్పి మన గురించి సాక్ష్యం చెప్తాడు, నావాడు అని చెప్పి మనల్ని దగ్గరికి తీస్తాడు. ఆయన ఎరిగినటువంటి గుంపులో కనుక మనం లేకపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? నీవెవరూ నాకు తెలవదు అని నెట్టివేస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే, ఆయన ఎరిగినటువంటి గుంపులో మనం ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ఎరుగును, చిన్నవారిని, పెద్దవారిని, స్త్రీ, పురుషుడు, అందరిని కూడా ఆయన ఎరుగును. ఆ ఎరిగినటువంటి వారిలో మనం కూడా ఒకరం. బహుశా మనం అనుకుంటాము, నేను అసలు ఆయనకు తెలుసా అనుకుంటాం, నేను తెలవదు అనుకుంటాం. కానీ ఆయన నిన్ను కూడా ఏం చేసినాడట? ఎరిగినటువంటి వాడే, నిన్ను కూడా చూస్తున్నటువంటి వాడే. చూడొక మాట చూస్తాము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 47వ వచనము 48వ వచనం చదవండి. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలా ఎరుగుదు అని నతానీయేలు ఆయన అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. వినండి, ఇక్కడ ఒక మనుషుని దేవుడు ఎరిగినాడట. ఒక మనుషుని గురించి మనము మాట్లాడుతున్నాం. ఆయన పేరు ఏంటి ఆయనంటే నతానీయేలు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? నతానీయేలు. నతానీయేలు ఎక్కడో అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. ఈ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు నతానీయేలు గురించి చెప్తా ఉన్నారు. ఎందుకంటే నతానీయేలు యొక్క హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు దేవుడు. నతానీయేలు గురించి ఏమంటున్నాడు అని అంటే, అతనిని నేను ఎరుగుదును, అతని యందు ఏ కపటము లేదు, అతని యందు ఏ దోషము లేదు, కపటము లేనటువంటి వాడు ఈ నతానీయేలు అని ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఒకవేళ మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పినారనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? మన గురించి సాక్ష్యం ఏమని చెప్తారు? మనల్ని చూసినప్పుడు ఒకవేళ ఎదుటి వ్యక్తిని మనము ప్రేమించినామనుకోండి, మంచిగా దగ్గరికి తీసినామనుకోండి, అప్పుడు ఏమంటారు? మనల్ని మంచోడు అంటారు. అంతేనండి? మన గురించి వాళ్ళు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే మంచోడు, మంచిది అంటారు. ఒకవేళ వాళ్ళని మనము కోపగించుకొని గద్దించి ఇలా కాదయా అని చెప్పినామనుకోండి, అప్పుడేమంటారు? మనల్ని మంచోడు కాదు అంటారు. అంటే వాళ్ళు దేన్ని చూసి మనము మంచివారము చెడ్డవారము అని చెప్పగలుగుతున్నారు అని అంటే, మన యొక్క పరిస్థితులను చూసి చెప్తున్నారు. ఈ పరిస్థితిలో చూసినప్పుడు చాలా మంచోడు, ఇంకో పరిస్థితిలో చూసినప్పుడు చెడ్డోడు. కానీ దేవుడు అలాగూ కాదు. మరి ఆయన ఏం చూస్తాడంట? మన హృదయం, మన అంతరంగమును చూస్తాడు.
దేవుడు ఒకసారి ఒక ప్రవక్తను సమూయేలును యెషయా దగ్గరకు పంపించి అన్నాడు, ఆయన కుమారులలో ఒకరిని నీవు అభిషేకించు అని పంపించినాడు. ఈయన తైలం తీసుకొని ఆ కుమారులలో ఒకరిని అభిషేకించడానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు యెషయా పెద్ద కుమారుడు కనపడ్డాడు. కనపడినప్పుడు ఈయన అనుకున్నాడు, అబ్బా ఈయన చూడడానికి చాలా సౌందర్యంగా, చక్కగా, ఎత్తుగా, బాగా ఉన్నాడు, దేవుడు కోరుకున్న మనుషుడు ఇతడేనేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, ఇతడు కాదు నేను కోరుకున్నవాడు, నీవు అతని ఎత్తును చూడవద్దు, సౌందర్యమును చూడవద్దు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు అని అప్పుడు ఒక మాట అన్నాడు. మనుషులట పై రూపమును లక్ష్య పెట్టెదరు, కానీ దేవుడు ఏమి లక్ష్య పెడుతున్నాడంట, హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి కావాల్సింది మన నుండి ఏంటి అని అంటే హృదయమే కావాలి. హృదయంలో కపటము లేనటువంటి వారముగా ఉండాలంట. ఈ మనుషుడు పోయాడు, ఆ మనుషుని యొక్క సౌందర్యమును చక్కగా తన రూపమును చూసి అనుకున్నాడు, ఈయన చాలా మంచోడు, చాలా బాగున్నాడు, ఇతనే దేవుడు ఏర్పరచుకున్నది అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, మనుషుడు ఎప్పుడైనా పై రూపాన్ని చూసి లక్ష్య పెడతాడు, కానీ దేవుడు హృదయాన్ని చూసి ఏం చేస్తాడట, లక్ష్య పెడతాడు. ఆయన మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయం ఆయనకు తేటగా కనబడుతుంది. అందుకే దేవుడు ఏమి కోరుకున్నాడు తెలుసా? చూడండి, కీర్తనలో ఒక మాట చూస్తాము. కీర్తనలు 32వ అధ్యాయము 2వ వచనము. కీర్తనలు 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. చాలు. ఎవరు ధన్యులు అంటండి? ఆత్మలో ఏముండదట, కపటం ఉండదు. ఆత్మలో కపటం ఉన్నవాడు దేవుని రాజ్యం చేరడు. ఆత్మలో కపటం ఉన్నవాడు దేవుని దగ్గర నిలబడలేడు. ఆత్మలో కపటం ఉన్నవాడు దేవుడు అంటాడు ధన్యుడు కాదు. ఆత్మలో కపటం ఉంటే దేవుని దగ్గర నిలబడలేము. అందుకే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అంటే ఆత్మలో కపటము లేని వారిని కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా మనుషుల సౌందర్యాన్ని కానీ, మనుషుల హెచ్చు తగ్గులను కానీ, మనుషుల పైరూపమును కానీ ఇవి చూసి ఇష్టపడాడు ఆయన. అవి చూసి రక్షించాలనుకోలే దేవుడు. అంతేనా? ఈయన చాలా బాగున్నాడు, ఈయన ఎవరి కాలంలో ఉన్నాడు, ఈమె బాగలేదు, ఈమె వృద్ధాప్యంలో ఉండింది, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, ఫలానా వ్యక్తికి బాగలేదు, ఆరోగ్యంగా లేడు, అయితే వాళ్ళని రక్షించను అనుకున్నాడా? లేదు. దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, దేవుడట మన యొక్క పైరూపమును లక్ష్య పెట్టేవాడు కాదు, మన అంతరంగమును, మన హృదయమును ఆయన ఏం చేస్తాడంట, లక్ష్య పెడతాడంట. అందుకే ఇక్కడ చూస్తున్నాం, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అలాగున ఈ నతానీయుల విషయంలో దేవుడు చూసినాడు. నతానీయులు అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు ఈ నతానీయుల గురించి ఆయన అంటాడు, నిజంగా ఇతడు ఆత్మలో కపటము లేనివాడు. మనము ఒక వ్యక్తిని ఎరుగుదుము. ఆది కాండములో మొదటి మనిషి ఎవరైనా ఆదాము. చెప్పండి, ఎవరైనా ఆదాము. వాస్తవానికి దేవుడు ఆదాముతో నిత్యము ఎప్పుడు మాట్లాడుచుండువాడు. ప్రతి చల్లపూట ఆదాము దగ్గరికి వచ్చి ఆదామా అని పిలిచేవాడు. ఆదామా అని పిలవగానే ఆదాము కూడా ఏం చేసేవాడు, ఏ కపటము లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు కనుక, నిర్దోషి కనుక దేవుడు పిలవగానే ఆయన స్వరం వినగానే పరిగెత్తుకొని వచ్చేవాడు. పరిగెత్తుకొని వచ్చి దేవుడి దగ్గరికి రాగానే దేవుడు మాట్లాడేవాడు ఆదాముతో. కానీ ఒకరోజు ఏం జరిగింది అని అంటే, దేవుడు వద్దన్నటువంటి పని ఆదాము చేసి ఆజ్ఞను అతిక్రమించి
దేవుని వాక్యంలో రాయడం ప్రకారము ఆజ్ఞ అతిక్రమం ఏంటంట? పాపము. ఆజ్ఞ అతిక్రమము పాపము గనుక అటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఆదాము అని పిలవగానే ఆదాము దేవుడి దగ్గరికి రాలేక చెట్ల చాటును దాచుకుంటున్నాడు. అంటే తన ఆత్మలో ఏముంది? ఇప్పుడు కపటం ఉన్నది, పాపమున్నది. ఆత్మలో కపటముండి పాపమున్నది కనుక దేవుడి ఎదుకు పరిగెత్తుకొని రాలేకపోతా ఉన్నాడు, దేవుడి ఎదుగు నిలబడలేకపోతున్నాడు. ఇన్ని రోజులు దేవుడు ఆదాము గురించి ఏమనుకున్నాడు తెలుసా? ఇతడు నావాడు అనుకున్నాడు, నేను ఎరిగిన వాడను ఇతడు. కానీ ఇప్పుడేమనుకున్నాడు తెలుసా? ఆదాము గురించి ఇతడు ఆత్మలో ఏమున్నవాడట? కపటం ఉన్నటువంటి వాడు అని చెప్పి ఆదాము కూడా దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు. ఆ ధన్యతను ఏమైనాడంట? కోల్పోయినాడంట, పోగొట్టుకున్నాడంట. అందుకే దేవుడు నతానీయుల గురించి ఏం చెప్తున్నాడు అంటే, నిజముగా ఈ మనుషుడు ఎలాంటి వాడట? ఆత్మలో కపటము లేనటువంటి వాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, పైగా చాలా బాగుంటారు, చాలా చక్కగా ప్రైజ్ ద లార్డ్ చెప్తారు, చాలా చక్కగా మాట్లాడతారు. ఆ మనిషిని చూస్తుంటే ఎలా కనిపిస్తాడో తెలుసా? చాలా మంచోడు, చాలా చక్కగా ఉన్నాడు అనుకుంటారు. కానీ దేవుని విషయంలో దేవుని ఎదురుకు వచ్చేసరికి ఆ మనుషుని యొక్క హృదయము అంతరంగంలో చూస్తే ఎలా ఉంటుంది అని అంటే, మేలి పండు చూస్తే ఎట్లుంటుందండి? మేలిమై ఉంటుంది, కానీ దాని పొట్ట విప్పితే ఏముంటాయంట? అన్ని పురుగులు ఉన్నట్లు మనుషుని హృదయం లోపల అతని యొక్క ఆత్మలో కపటం ఉండి దేవుని ఎదుకు వచ్చేసరికి ఏమాత్రం దేనికి పనికి రానటువంటి వాడిగా ఉంటాడు. అంటే ఏంటి దాని అర్థము అని అంటే, అతని హృదయంలో అంతా కూడా ద్వేషము, కలహము, మత్సరము, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా ఉన్నాయి. అటువంటి ఆత్మలో కపటము కలిగినటువంటి వాడిని దేవుడు ఎంత మాత్రము ఇష్టపడడు. మరి దేవునికి ఎవరు కావాలి అని అంటే, ఆత్మలో కపటం లేని వారే కావాలనా? మరి అందరూ ఆత్మలో కపటం లేని వారైతే ఇక ఆయన ఆ శిలువలో మరణించిందెందుకు? ఆయన రక్తమును కార్చిందెందుకు? తన ప్రాణము పెట్టిందెందుకు అని అంటే, దేవుడు ఒక మాట అన్నాడు, నీతిమంతుడే లేడు ఈ లోకములో, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసిన వారే. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు మన యొక్క పాప పరిహారం కొరకై కలవరి శిలువలో వేలాడి రక్తమును కార్చి, ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తము చేత మన యొక్క ఆత్మలో ఉన్నటువంటి కపటమును, పాపమును అంతటిని కడిగి పవిత్రపరిచి ఆయన నిర్దోషంగా నిలబెట్టాలనుకున్నాడు. అలాగనుకున్న తర్వాత కూడా మన ఆత్మలో కపటము ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఆత్మలో కపటం ఉన్నటువంటి వాడు దేవుని యొక్క రాజ్యమును చేరడు అని. ఈ విషయాన్ని బట్టి ఆయన ఒక మనిషిని ఎరిగినటువంటి వాడుగా చెప్తా ఉన్నాడు. ఏమని ఎరిగినాడంట? నతానీయుల గురించి ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు. నిజముగా ఈ మనుషుడు చాలా గొప్పవాడు. ఎందుకనంటే ఆత్మలో కపటము లేనటువంటి వాడు. అతన్ని చూసినప్పుడు చాలా ఇష్టపడ్డాడు దేవుడు. ఆత్మలో కపటము లేకుండా జీవిస్తూ ఉన్నాడు అంటే దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నాడు. అట్లాంటి వారిని దేవుడు ఎరిగినటువంటి వాడు. మనం ఎరుగుదును, దేవుడు యోబును కూడా ఎరిగి అన్నాడు, ఆ యొక్క సాతాను ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, యోబును నువ్వు ఎరుగుదువా, ఆయనకు తెలుసా అని. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనము ఆయన ఎరిగినటువంటి వారమై ఉండాలి అని అంటే మన ఆత్మలో ఏముండకూడదట? చెప్పండి, ఏముండకూడదట? కపటం అనేది ఉండకూడదు. ఆత్మలో కపటం ఉన్నది అని అంటే ఆయన అంటాడు, నువ్వెవరో నాకు తెలవదెళ్ళిపో అంటాడు. అందుకే ఆత్మలో కపటము లేనటువంటి వారముగా ఉండడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు కలవరి శిలువలో వేలాడి రక్తమును కార్చి
ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తము చేత మన పాపములన్నింటిని పరిహరించి మన ఆత్మలో కపటం లేకుండా వాటిని శుద్ధి చేసి తన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడంట. అందుకే చూడండి, మనం చదివినటువంటి భాగములు యోహాను సువార్త మొదటి అధ్యాయము 47వ వచనము. యేసు నతానీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పును. అతని గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఇతని యందు ఏ కపటము లేదు. ఏ కపటము లేనటువంటి వాడు నతానీయులు అంటే ఆ వ్యక్తిని దేవుడు ఎక్కడున్నా కూడా ఎరిగినాను అని చెప్తున్నాడు. నతానీయులు అంటాడు, అయ్యా నా గురించి నీకెలా తెలుసు? అసలు నన్ను ఎప్పుడు చూసినావు? నన్ను ఎలా ఎరుగుదువు నీవు అని ప్రశ్నిస్తుంటే ఇంకొక మాట అంటాడు, చూడు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే పిలుపు నిన్ను పిలవకమునిపే నేను నిన్ను ఎరిగినాను అంటాడు. దేవుని మాటకు లోబడేటువంటి వారి విషయంలో దేవుడట మనలను ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఒక వ్యక్తిని మనము ఎరుగుదుము, జక్కయ్య అని. ఆ వ్యక్తి గురించి దేవుడు చెప్తాడు, అతనిని ఎరిగినటువంటి వాడిగా ఉండి యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ఈ జక్కయ్యట తన హృదయము దేవునికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడంట. జక్కయ్య హృదయము దేవునికి అర్పించడానికి ఎలా ఉన్నాడంట? సిద్ధంగా ఉన్నాడంట. ఇక నుండి నేను ఆత్మలో కపటం లేనివాడిగా ఉండాలి అనుకుంటున్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ అక్కడున్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ యొక్క జక్కయ్య గురించి ఏమనుకుంటున్నారు? ఈయన అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు, మన దగ్గర దోచుకునేవాడు, ఇతరింటిగా దేవుడు వెళ్ళేది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆయన గురించి ఏం తెలుసుకున్నాడు అని అంటే, ఆయన గురించి ఏం విన్నాడు అని అంటే, ఈ దినము నుండి, ఈ క్షణం నుండి జక్కయ్య తన హృదయంలో కపటం లేనివాడుగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి యేసుక్రీస్తు వారికి ఎరిగి ఆయన దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు మనుషులేమో పై రూపాలు చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడంట? అంతరంగమును చూస్తాడు. జక్కయ్య అనుకున్నాడు, ఇన్ని రోజులు చేసిన అన్యాయం చాలు, అక్రమము చాలు, ఇన్ని రోజులు అక్రమము అన్యాయం చేస్తే దానివల్ల నేనేమి లాభం పొందలేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు అనుకున్నాడు. అనుకొని తన మనసు మార్చుకొని తను పశ్చాత్తాపడి, ఇక నుండి నేను అలాంటి పని చేయొద్దు, అన్యాయంగా జీవించొద్దు, అక్రమంగా జీవించొద్దు అనుకొని తన హృదయంలో తీర్మానం చేసుకుంటున్నాడు. ఆయన తీర్మానం చేసుకున్నటువంటి సంగతి ఎవరికి తెలుసు? మనుషులు ఎవరికైనా తెలుసా అండి? మనుషులకి ఎవరికైనా తెలుసా? తెలవదు. ఎవరికి తెలుసు? మరి దేవునికి తెలుసు. దేవునికి తెలుసు అనుకున్నాడు. ఓహో, ఈ మనుషుడు తీర్మానం చేసుకోవాలనుకుంటున్నాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడిగా జీవించాలనుకుంటున్నాడు, అయితే ఇతడు అవసరము అని ఆయన వెతికి 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 ఆయనను కనుగొని, ఒక తప్పుపోయినటువంటి గొర్రెను గనక ఆ మనుషుడు ఎలాగైతే వెతికి వెతికి దానిని కనుగొన్నాడో, అలాగున యేసుక్రీస్తు వారు హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు కనుక అతని హృదయాన్ని అప్పుడే దేవుడు తెలుసుకున్నాడు. ఇతని హృదయము దేవునికి ఇష్టముగా ఉండింది. ఇక అతని హృదయం ఇప్పటి నుండి కపటము లేనటువంటి వాడుగా జీవించాలనుకుంటున్నాడు అని ఎరిగి జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్యని పిలిచినాడు. ఆ దినమున అన్నాడు, జక్కయ్య, నేను నిన్ను ఎరుగుదును, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పి జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్య ఇంటికి అక్కడ కూర్చొని ఆయనతో కలిసి భోజనం చేసి ఆ జక్కయ్య యొక్క హృదయాన్ని ఏం చేశాడట? దేవుడు మార్చినాడట. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేడు ఇంటికి ఏమొచ్చిందిస్తుందట? రక్షణ వచ్చి ఉన్నది. కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆత్మలో కపటము లేనటువంటి వారిని
ఆత్మలో కపటము లేకుండా తీర్మానం చేసుకునేటువంటి వారిని ఆయన ఎరుగును. ఆయన అలాంటి వారిని ఎరిగి గుర్తించినాడు కనుక అలాంటి వారి ఎందుకు ఆయన ఏం చేస్తాడంట? తప్పకుండా వస్తాడు. ఆ మాట నతానీయుల దగ్గరికి వచ్చి ఆ మాట అంటాడు, నిజముగా ఆత్మలో కపటము లేనటువంటి వాడి మనుషుడు అని చెప్పి నతానీయుల దగ్గరికి వచ్చినాడు. వచ్చన్నాడు, నేను నిన్ను ఎరుగుదును, ఆత్మలో కపటము లేనటువంటి వాడవు, నీవు నాకు కావాలి. ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభు అన్నారో వాస్తవానికి తన్ను తాను పరీక్షించుకుంటే కూడా అలాగనే ఉండింది. నిజంగా ఆత్మలో కపటము లేనటువంటి వాడు కనుక దేవుడు ఎలాంటి వారిని ఎరిగి ఉన్నాడంట? చెప్పండి, ఎలాంటి వారిని ఎరిగి ఉన్నాడు? ఆత్మలో కపటము లేనటువంటి వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. వారిని దగ్గరికి తీస్తాడు కూడా. అంతేకాదు వారిని ఆయన అంగీకరిస్తాడు కూడా. అటువంటి వారి కనుక ఆయన దగ్గరికి వస్తే ఆయన అంగీకరిస్తాడు, త్రోసివేయడు, తృణీకరించడం. అటువంటి వారి గురించి చెప్తున్నాడు. ఆయన తన వారిని ఏం చేసినాడట? ఎరిగినవాడు. ఇంతేనా మనం చదివినటువంటి భాగము 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనము. ప్రభువు తన వారిని ఎరుగును, తన వారిని ఎరుగును. తన వారు ఎవరయ్యానంటే ఆయన పోలికలో ఉన్నటువంటి వారు. ఆయన పోలిక ఎలా కనబడుతుంది అయ్యానంటే ఆత్మలో కపటము లేనటువంటి వాడు. అదే మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది 5వ అధ్యాయంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇది దేవుడు మానవుల నుండి కోరుకునేది. ప్రతి మనుషుల దగ్గర ఆయన కోరేది ఏంటి అని అంటే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచినా నీవు దేవుని దగ్గర పోయినప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటో తెలుసా? నువ్వు భూలోకములు ఎంత సంపాదించావు, ఎన్నిళ్ళు కట్టావు, ఏం చేసినావు, ఇవన్నీ అడగడు. ఏమడుగుతాడు దేవుడు? అడిగిపోగానే ఆయన నీ హృదయం ఎలాగుందో దానిని పరీక్షించి చూస్తాడు. దేవుడికి కావాల్సింది ఇక్కడ సంపాదించి ఎంత కూడబెట్టినావు అన్నోలు కాదు. దేవుడికి ఎవరు కావాలట? హృదయ శుద్ధి కలిగినటువంటి వారు కావాలి. అందుకే లూకాసు వార్తలో మనము ఎరుగుదము, ధనవంతుడైనటువంటి మనుషుడు చాలా గొప్పగా సంపాదించినాడు, దరిద్రుడైనటువంటి మనుషుడు, లాజరు అనేటువంటి మనుషుడు చాలా పేదవాడుగా ఉన్నాడు. అక్కడ పోయిన తర్వాత నీవు పేదవాడవు, నువ్వు నా దగ్గరికి రావడానికి వీలు లేదు అని ఆయన తృణీకరించినాడా? నీవు చాలా సంపాదించావు, ఐశ్వర్యవంతుడవు, నీవు నా దగ్గరికే రావాలని ఆయనను ధనవంతుడు దగ్గరికి తీసుకున్నాడా? లేదు. అక్కడ దేవుడు ఏం చూస్తున్నాడంట? ఏం చూస్తున్నాడు దేవుడు? ఎవరి హృదయం శుద్ధిగా ఉన్నదో వారిని చూసి ఆ హృదయ శుద్ధి కలిగినటువంటి వారిని ఏం చేశాడంటే తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు, తన దగ్గరికి తీసుకున్నాడు. అదే లూకాసు వార్తలో వ్రాయబడి ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారట కల్వరి శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ఇద్దరి మధ్య శిలువ వేయబడ్డాడు, ఇద్దరు దొంగల మధ్య. అందులో ఒక దొంగ అన్నాడంట, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అదే ఇంకొకడు ఏమన్నాడు? అరే ఎందుకు అలాగ మాట్లాడతావు, మనం ఈ శిక్షను భరించడానికి మనకు తగుతుంది, ఎందుకంటే మనము నేరస్తులము, ఆయన అయితే ఏ నేరము చేయలేదు అని చెప్పి ఒక మాట అన్నాడు. ప్రభువా, పరదేశంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో అంటే దేవుడు అక్కడ ఎందుకు ఆ మనుషుని చూసినాడంటే అతని హృదయంలో ఏ కపటము కానీ, అతని హృదయంలో ఏ దోషము కానీ లేకుండా
తాను దేవుని ఎదుట ఒప్పేసుకున్నాడు, అంటే దానిని తీసేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మనుషునికి దేవుని రాజ్యంలో స్థానం ఇచ్చినాడు. చిన్నవాడు, పెద్దవాడు, పేదవాడు, గొప్పవాడు అనేది చూడడు దేవుడు. ఎవరిని చూస్తాడు? ఎవరిని ఎరిగిన వాడిగా ఉంటాడు అని అంటే హృదయ శుద్ధి కలిగినటువంటి వారిని మాత్రమే ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉంటాడు. లేకపోతే ఏమంటాడు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనం చూడండి. 25:12 మత్తయి సువార్త 25:12. మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? బుద్ధి కలిగినటువంటి కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు 5, మొత్తం 10 మందిని చూస్తున్నా. అందులో ఒక 5 ఏమంటున్నాడు తెలుసా? మిమ్ము నెరగను అని చెప్తున్నాడంట. అంతవరకు, అది వరకు ఆ 10 మంది కలిసే ఉన్నారు. కానీ అందులో ఒక 5 మాత్రము వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. ఆ 5 గురించి ఏం చెప్తున్నాడు అంటే, నేను మిమ్మల్ని ఎరగను. ఒక మాట చెప్పాలంటే ఆయన అంటాడు, అక్రమం చేయవాళ్ళ నా యుద్ధ నుండి పారిపోండి, తొలగిపోండి అని చెప్తాడు. ఎందుకు వారిని ఎరగనని చెప్పగలిగినాడు ఆయన? మిగతా వాళ్ళని ఎందుకు ఆయన దగ్గరికి తీసుకున్నాడు? ఇంకా మిగతా వాళ్ళని 5 నేను మిమ్మల్ని ఎరగను అని చెప్పి ఎందుకు చెప్పినాడు అని అంటే, వారు దేవునికి ఇష్టలుగా లేరు, వారి హృదయం శుద్ధి లేదు, వారి ఆత్మలో కపటము కలిగినటువంటి వారు, దేవుని ఎదుట నిలబడినప్పుడు దోషులుగా ఉన్నారు, నిర్దోషులుగా తీర్చబడలేదు. అందుకని దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఎరగను. ఇక ఎరగనన్న తర్వాత తన దగ్గరికి తీసుకుంటాడా? తీసుకోడు. అందుకే మనలను ఆయన ఎరిగి ఉండాలి అని అంటే, మనం చాలామంది ఏమంటామంటే, యేసుప్రభు అంటే నాకు తెలుసు అంటాం కదండి. యేసుప్రభు అంటే నాకు తెలుసు అంటాం. ఆయన గురించి విన్నాను అంటాం, ఆయన గురించి చూసినాను అని అంటాము. మరి ఆయన కూడా మన గురించి చెప్పాలి. ఏమైనానంటే, నతానీయుల గురించి ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ విధంగా మన గురించి కూడా చెప్పాలి. నిజముగా ఈ వ్యక్తిని నేను ఎరుగుదును, ఈయన నాకు తెలుసు అని చెప్పి ఉండాలి. అంటే అట్లా ఎవరి గురించి చెప్తాడు? ఎవరి గురించి చెప్తాడండి? పిలువబడిన వారు అనేకులు ఉన్నారంట, ఏర్పరచబడిన వారు కొందరేనంట. ఆయన అలా ఎవరి గురించి చెప్తాడు అని అంటే, ఇతడు నేను ఎరిగినటువంటి వాడు, ఇతడు నాకు తెలుసు అని ఎవరి గురించి చెప్తాడో తెలుసా? ఆత్మలో కపటము లేనటువంటి వాని గురించి యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పగలుగుతాడు. సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మనము పరీక్షించుకుంటే మనం చెప్పగలమా? నేను ఆత్మలో కపటము లేనటువంటి వాడను, దేవుని ఎదుట నిలబడినప్పుడు నేను నిర్దోషిని, నాలో ఏ కపటము లేదు, ఏ పాపము లేదు, ఏ అక్రమము లేదు, ఏ అసూయ లేదు, ఏ ద్వేషము లేదు, ఏ కలహము లేదు, దేవునికి ఇష్టలుగా ఉన్నాను అని చెప్పగలమా? మరి చెప్పలేకపోతే దేవుని రాజ్యంలోనికి దేవుడు మనలను తీసుకోడు. మనుషులు ఎదుట నీతిని కనపరిచినటువంటి వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. మన ఆత్మలో కపటము లేకుండా జీవించినటువంటి మనము, దేవునికి ఇష్టముగా జీవించినటువంటి మనము, మనల్ని గూర్చి ఒకవేళ మనుషులు చెడుగా అనుకున్నా సరే, మనుషులు చెడుగా అనుకుంటే పరలోక రాజ్యం రాకుండా ఏం పోదు. కానీ దేవుడు నిన్ను గూర్చి, నీ హృదయమును గూర్చి చూసి, నీవు ఆత్మలో కపటం కలిగిన వాడు అని గనక ఆయన చెప్తే దేవుని రాజ్యంలో నీకు స్థానము ఉండదు.
మనం నమ్ముకున్నాము అంటే మనుషుల కొరకు నమ్ముకోవద్దు, ఎవరు చూస్తున్నారని నమ్ముకోవద్దు, ఎవరి కొరకు మనం దేవుని మందిరానికి రావద్దు. ఎవరి కొరకట? మన ఆత్మ శుద్ధి చేసేటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కొరకు మనం నమ్ముకోవాలి. దేవుని రాజ్యం కొరకు మనం నమ్ముకోవాలి. ఆయన కొరకు మనం జీవించాలి. అటువంటి వారిని దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నారు. మరి అటువంటి హృదయ శుద్ధి కలిగినటువంటి జీవితమును నీవు జీవిస్తున్నావా? ఒకసారి నీవు పరీక్షించుకో. ఇప్పుడు నేను చెప్పగలను, ఆత్మలో నాకు కపటం లేదు, నేను దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడగలను, ధైర్యంగా నిలబడగలను అని చెప్పగలవా? మనము చెప్పుకున్నటువంటి ఆదాము ఎందుకు దేవుని దగ్గర నిలబడలేకపోయినాడు తెలుసా? ఎందుకు నిలబడలేకపోయినాడు? చెట్ల చాటును ఎందుకు దాచుకున్నాడండి? ఆయన దేవుని ఎదుట ఏం చేసిన వాడు ఉన్నాడంట? పాపము చేసినవాడు, అతిక్రమమును చేసినవాడు. అందుకు దేవుని ఎదుట నిలబడలేకపోయినాడు. అలాగే మనుషుడట బాల్యం నుండి హృదయం, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా ఎలాగున్నాయంట చూడండి. ఆదికాండంలో మాట చూస్తాము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు చాలు. తర్వాత 8వ అధ్యాయం ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి, అది సంగతి. హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది, అపవిత్రమైనది, దేవునికి అవిధేయమైనది, దేవునికి దూరమైనటువంటిది. అలాగుండింది గనక దేవుడు అంటాడు, నేను నిన్ను ఎరగను. ఆయన మనలను ఎరిగినటువంటి వారమై మనం ఉండాలి అని అంటే మన ఆత్మలో కపటం లేనటువంటి వారగా మనం ఉన్నప్పుడు దేవుడు నీ గురించి చెప్పగలడు, నేను ఇతనిని ఎరుగుదును, నేను ఈమెను ఎరుగుదును. ఆ విధంగానే నతానీయుల గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పి, ఇతడు ఆత్మలో కపటం లేనటువంటి వాడని ఎరిగి అతని గురించి ఒక మంచి సాక్ష్యము చెప్పగలుగుతూ వచ్చినాడు. ఆ విధంగా మనము కూడా ఆత్మలో కపటం లేనటువంటి వారముగా, నిర్దోషులముగా, హృదయ శుద్ధి కలిగినటువంటి వారముగా, యథార్థవంతులముగా, నమ్మకస్తులముగా ఈ లోకములో మనం జీవించినట్లయితే దేవుని రాజ్యములో దేవుడు మనకు స్థానం ఇస్తాడు. నువ్వు నిజంగా ఆత్మలో కపటం లేనటువంటి వ్యక్తిగా జీవించినట్లయితే నీ పేరుని ఏం చేస్తాడంటే ఆయన జీవగ్రంథంలో వ్రాస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన నుండి అది కోరుకొచ్చున్నాడు. బహుశా ఒకవేళ ఇన్ని దినాలు కొందరు రక్షించబడి దేవుణ్ణి ఎరిగి కూడా పరిస్థితులు బట్టి మళ్ళీ ఏం చేస్తారు? పరిస్థితులు బట్టి వారి ఆత్మలో అన్ని కపటమే దాచి ఉంచుకుంటారు. దేవుడు అలాగే ఇష్టపడడు, అలాగే ఇష్టపడేవాడు కాదు. అందుకే రాత్రికాల సమయంలో మనలను ఆయన ఎరిగిన వాడై ఉండాలి అని అంటే ఆత్మలో కపటము లేకుండా జీవించడానికి మనలను మనం తీర్మానం చేసుకొని స్థిరపరుచుకొని, చూడండి ఇక్కడ ఆ మాట ఏమి రాయబడి ఉంది? 2వ తిమోతిలో 2వ అధ్యాయము 19వ వచనము మరొకసారి చదవండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది చాలు. ఇక్కడ మాట చూస్తున్నాము. ఏ పునాది అంటే అది
స్థిరమైన పునాది. చెప్పండి అందరూ, ఏ పునాది? స్థిరమైన పునాది. అంటే దేవుణ్ణి సేవించడానికి ఆత్మలో కపటము లేనటువంటి వారముగా స్థిరమైన పునాదితో ఆయనను మనం వెంబడించాలి. రెండవది చూడండి, చదవండి. ప్రభు తన వారిని ఎరుగను అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును. ప్రభు నామమున ఒప్పుకోను ప్రతివాడు దేని నుండి తొలగిపోతాడంట? దుర్నీతి నుండి, పాపము నుండి, అపవిత్రత నుండి, శాపము నుండి, నష్టము నుండి, అన్నిటి నుండి కూడా తొలగిపోతాడు. అవి తొలగిపోవాలి అని అంటే మన ఆత్మ ఎలాంటిదై ఉండాలట? కపటము లేనిదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి. ఇలాగున ఆత్మలో కపటము లేనటువంటి వారముగా నిర్దోషులముగా ఉండడానికి, ప్రభు కొరకే జీవించడానికి మనం స్థిరపరచుకోవడానికి దాన్ని తీర్మానం చేసుకొని అదే పునాది మీద. ఇప్పుడు పునాది లేకుండా కనుక ఇల్లు కట్టినామనుకో ఏమవుతుందండి? కూలిపోతుంది. అదే పునాది మీద కనుక మనం ఇల్లు కట్టినామంటే ఏమవుతుంది? చక్కగా నిలబడుతుంది. అదిగో అటువంటి పునాది మీద కట్టబడాలి మనం. ఆత్మలో కపటము లేనటువంటి వారమైగా మనము తీర్మానం చేసుకొని ఆ పునాది మీదనే కట్టబడుతూ ఉండాలి. అప్పుడు మనము అంచెలంచెలుగా 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగా దేవుడు ఏం చేస్తాడు? మనలను ఆ విధంగా నిలవబెడతాడు. ఇక మన పునాది సరిగ్గా లేదు అని అంటే, స్థిరముగా లేదు అని అంటే ఎప్పుడైనా పడిపోతాం. ఆ విధంగా కపటము లేనటువంటి వారముగా దేవుని కొరకు మనలను మనము తీర్మానం చేసుకొని స్థిరపరచబడి ఆయన కొరకు యోగ్యముగా జీవిస్తాము. అప్పుడు దేవుడు నిన్ను గురించి సాక్ష్యం చెప్పగలడు. ఏమనంటే, ఫలాని వ్యక్తిని నేను ఎరుగుదును. ఆయన ఎరిగినటువంటి వారముగా మనము అప్పుడు ఉండగలం. అలాగే మన యొక్క జీవితంలో మన హృదయమును తీర్మానం చేసుకొని స్థిరపరచుకొని యోగ్యమైనటువంటి రీతిలో కపటము లేనటువంటి వారముగా మనలను మనము ఆయన కొరకు జీవిస్తాం. రండి ప్రార్థన చేస్తాం.